నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను సౌజన్య. సోషల్ మీడియాలో వైఎస్ షర్మిలకు సంబంధించి ఒక పోస్ట్ చాలా వైరల్ అవుతోంది. వైఎస్ షర్మిల తాడేపల్లి ప్యాలెస్కి వెళ్ళి ఆస్తుల కోసం అడిగినప్పుడు ఆయన షర్మిల గొంతు పట్టుకుని పైకి లేపాడు జగన్మోహన్ రెడ్డి. సో ఇలాంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి. ఒకవేళ మీకు ఎవరికైనా సాక్ష్యం కావాలి అంటే విజయం మా అమ్మ చెప్తారు అన్నట్టుగా ఆవిడ కామెంట్ అన్నట్టుగా సోషల్ మీడియాలో ఒక పోస్ట్ వైరల్ అవుతుంది. ఇది ఎంతవరకు వాస్తవం ఏంటి? ఇది ఎవరికి సమాధానంగా ఇవ్వడానికి ఈ పోస్ట్ బయటపడింది? ఈ అంశానికి సంబంధించి పూర్తి వివరాలను మనకు తెలియచేయడానికి, వారి విశ్లేషణను మనతో పంచుకోవడానికి రోజు మనతో పాటు ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్, సీనియర్ పొలిటికల్ అనలిస్ట్ సిఎస్ రావు గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. నమస్తే అండి. నమస్తే సౌజన్య. వైఎస్ షర్మిలకు సంబంధించి ఒక పోస్ట్ చాలా వైరల్ అవుతోంది. వైఎస్ షర్మిల తాడేపల్లి ప్యాలెస్కి వెళ్ళి ఆస్తుల కోసం వాటా కావాలి అని అడిగినప్పుడు దానికి రియాక్షన్ అయినటువంటి జగన్మోహన్ రెడ్డి షర్మిల పీక పట్టుకుని, అంటే మెడ పట్టుకుని గోడకు అతికించి పైకి లేపినట్టు ఇలా చాలా వస్తున్నాయి. అది ఎంతవరకు వాస్తవం అంటారు? అసలు లేదు అని అంటే ఇది ఎవరికి సమాధానంగా చెప్పడానికి పోస్ట్ వచ్చి ఉండొచ్చు అంటారు? అసలు ఇంకోటి ఏంటంటే ఈ పోస్ట్ రావడానికి కారణం ఏంటి అనేది కనుక మనం విశ్లేషణ చేసుకుంటే, గత కొన్ని రోజుల నుంచి ఈమె ఎప్పుడైతే పిసిసి అధ్యక్షులుగా బాధ్యతలు స్వీకరించి ఆమె జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడుతూ ఉన్నారో ఆ రోజు నుంచి మొత్తం ఎపిసోడ్ చూస్తూ ఉన్నాం. సోషల్ మీడియాలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏ విధంగా ఆ సోషల్ మీడియా ఆ పార్టీ సంబంధించి ఆమె గురించి చెప్తుందో చూస్తున్నాం. అయితే ఇక్కడ మనం దానికి ప్రతిగా ఇప్పుడు సోషల్ మీడియాలో పోస్ట్ వైరల్ అవుతుంది. ఈ పోస్ట్ కనుక చూస్తే, సో షర్మిల మీద వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి సోషల్ మీడియా ట్రోల్స్ చేస్తుంది. రకరకాలుగా ఆమెను వ్యక్తిత్వ హననం చేస్తూ ఆమెను ఎన్ని రకాలుగా డ్యామేజ్ చేయొచ్చో అన్ని రకాలుగా డ్యామేజ్ చేస్తూ పోస్టులు పెడుతూ ఉన్నారు. వైరల్ అవుతున్నాయి అవి. దానికి ప్రతిగా ఒకే ఒక పోస్టు ఇప్పుడు షర్మిల దగ్గర నుంచి కౌంటర్ వచ్చినట్టు అది ఈ సోషల్ మీడియాలో ట్రోల్ అవుతుంది. దానికి సంబంధించి నేను చూపిస్తాను. అది క్లోజప్లో చూపిస్తే కనుక అర్థమవుతుంది. సో దాంట్లో మ్యాటర్ ఏంటంటే, షర్మిల చెప్పింది, ఆల్రెడీ నేను 2019లో అధికారంలోకి వచ్చిన తర్వాత జగన్మోహన్ రెడ్డి రెండు సార్లు నేను వెళ్ళాను అక్కడికి. ఒకసారేమో వెళ్ళి నేను ఆస్తులు అడిగాను. ఆస్తులు రావాల్సిన ఆస్తులు నాకేమని చెప్పి అడిగినప్పుడు నన్ను గోడకేసి గుద్ది భయపెట్టేటువంటి ప్రయత్నం చేశారు అనేది ఆయన చెప్పినట్టు ఆ ట్వీట్లో, ఆ పోస్ట్లో ఉంది. ఏంటంటే మళ్ళీ ఈ మధ్యకాలంలో తన భర్తతో కలిసి నేను ఇన్విటేషన్ కార్డు ఇవ్వడానికి వెళ్ళాను. ఈ 2 సందర్భాల్లో మాత్రమే వెళ్ళానని చెప్తున్నారు. సో ఇది పోస్టు. సో ఈ పోస్ట్ని మనం క్లోజప్లో మనం చదువుకోవచ్చు కూడా. ఇది మనం క్రియేట్ చేసింది కాదు, ఇది సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఫుల్గా వైరల్ అవుతున్నటువంటి పోస్ట్ ఇది. సో దీంట్లో చదివితే కనుక చాలా క్లియర్గా మ్యాటరు అర్థమవుతుంది. సో మీకు ఈ మొత్తం అంటే ఇప్పుడు ఆ రోజు జగన్ నా గొంతు పట్టుకొని గోడకేసి గుద్దాడు వైఎస్ షర్మిల స్టేట్మెంట్. దాంట్లో ఏం రాసిందంటే, విజయవాడలోని ఏపీసీసీ కార్యాలయంలో గణతంత్ర వేడుకల్లో పాల్గొన్న వైఎస్ షర్మిల సీఎం జగన్ లక్ష్యంగా తీవ్ర విమర్శలు గుప్పించారు. తనకు చాలా దగ్గర మనిషి కొండా రాఘవరెడ్డి సైతం ఈరోజు సాక్షిలో తనపై తప్పుడు ప్రచారం చేశారని అన్నారు. అక్రమంగా సంపాదించుకోవడానికి తన భర్తతో జగన్ వద్దకు వెళ్ళానని అభాండాలు వేస్తున్నారని అన్నారు. తాను 2019 తర్వాత ఒక్కసారి ఆస్తుల పంపకాల విషయంలో తాడేపల్లిలోని జగన్ ఇంటికి వచ్చానని, నా ఆస్తి నాకు ఇవ్వమన్నందుకు జగన్ తన గొంతు పట్టుకొని గోడకేసి గుద్దాడని, దానికి సాక్ష్యం తన తల్లి విజయమేనని షర్మిల తెలిపారు. అది. సో మీకు దమ్ముంటే ఇదే విషయం తన తల్లిని అడగాలని చెప్పి ఈ కొండా రాఘవరెడ్డికి సవాల్ చేసింది. కొండా రాఘవరెడ్డి ఎవరు? ఆయన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో అంతకుముందు ఉన్నారు. ఆ తర్వాత ఇటీవల కాలంలో వైఎస్ఆర్ తెలంగాణ పార్టీని పెట్టినప్పుడు షర్మిలతోటి కలిసి నడిచినటువంటి లీడర్ ఆయన. ప్లస్ వైఎస్ఆర్కి అత్యంత విధేయుడు. సో వైఎస్ ఫ్యామిలీతోటి చాలా దగ్గరగా ఉండేటువంటి వ్యక్తి. వాళ్ళ విషయాలన్నీ కూడా తెలుసు. ఆయన ఏమన్నారంటే, 2019లో జగన్మోహన్ రెడ్డి సీఎం అయిన తర్వాత ఆస్తుల పంపకం కోసం షర్మిల అక్కడికి వెళ్ళారు, అక్రమ సంపాదన కోసం వెళ్ళారు అని చెప్పారు. దానికి ప్రతిగా ఏం చెప్తుందంటే, నేను ఒకే ఆస్తుల పంపకాల విషయంలో తాడేపల్లి జగన్ ఇంటికి వచ్చానని ఆయన చెప్పాడు. నా ఆస్తి నాకు ఇవ్వమన్నందుకు జగన్ తన గొంతు పట్టుకొని గోడకేసి గుద్దాడని,
దానికి సాక్ష్యం తన తల్లి విజయమేనని ఆమె చెప్పారని ఈ పోస్ట్ వైరల్ అవుతుంది. సో ఇప్పుడు షర్మిల ఏ పరిస్థితిలో ఉంది అని అంటే, షర్మిల మొత్తం నిజాలను బయటపెట్టేటువంటి కార్యక్రమంలో ఉంది. అసలు ఆ ఇంటి గుట్టు ఏంటి అసలు అనేది, ఇంట్లో ఏం జరుగుతుంది అనేటువంటి అంశాలను మొత్తాన్ని బయటపెట్టేటువంటి కార్యక్రమంలో ఇప్పుడు షర్మిల ఉన్నారని చెప్పి మనం ఈ దీని ద్వారా మనకు అర్థమవుతుంది. ఎందుకనంటే ఇప్పుడు ఆమె పిసిసి అధ్యక్షురాలు అయిన తర్వాత నుంచి అసలు చిచ్చు పెట్టింది ఫస్ట్ కాంగ్రెస్ పార్టీ మా ఇంట్లో అనేది స్టార్ట్ చేశాడు జగన్మోహన్ రెడ్డి. ఆ తర్వాత నుంచి ఆమె కౌంటర్స్ చాలా పదునుగా చాలా వేగంగా వస్తూ ఉన్నారు. అసలు చిచ్చు పెట్టింది జగన్మోహన్ రెడ్డి అని ఇంట్లో, కాంగ్రెస్ పార్టీ కాదు అని చెప్పి. కాంగ్రెస్ పార్టీ చిచ్చు పెట్టలేదు, కాంగ్రెస్ పార్టీ వల్లే మాకు మొత్తం కుటుంబం మొత్తం కాంగ్రెస్ పార్టీతో ఉంది, కాంగ్రెస్ పార్టీ చిచ్చు పెట్టడానికి ఏముంది అని చెప్పి చెప్పడం జరిగింది. అంటే జగన్మోహన్ రెడ్డి కాంగ్రెస్ పార్టీని టార్గెట్ చేస్తుంటే జగన్మోహన్ రెడ్డిని షర్మిల కౌంటర్ చేస్తున్నారు ఎప్పటికప్పుడు. సో ఈ నేపథ్యంలో అప్పుడు వాళ్ళ బాబాయ్ వివేకానంద రెడ్డి హత్యకు సంబంధించిన అంశాలను కూడా బయటకు తీసుకొస్తున్నారు షర్మిల. గతంలో కూడా ఆ బాబాయ్ మర్డర్ కేసు గురించి మాట్లాడారు. ఇది ప్యూర్గా పొలిటికల్ మర్డర్ అని చెప్పి ఆమె తేల్చేశారు. అంటే ఎవరు చేశారు, ఎందుకు చేశారు అనేది చెప్పకుండా పొలిటికల్ మర్డర్, ఇది పొలిటికల్ యాంగిల్లోనే జరిగినటువంటి మర్డరు అని చెప్పి తేల్చేశారు. అంటే పొలిటికల్ యాంగిల్లో జరిగిన మర్డర్ అంటే ఎవరెవరు ఉన్నారు అక్కడ అనేది ఎవరికైనా తెలుసు. ఆ కేసుకు సంబంధించినటువంటి అంశాల గురించి తెలిసినటువంటి వాళ్ళకి ప్రాథమికంగా ఎవరికైనా అర్థం చేసుకోగలరు. ప్లస్ ఇంకొక మాట కూడా అన్నారు, డాక్టర్ సునీతారెడ్డికి న్యాయం జరగాలి, ఇన్ని రోజుల పాటు సిబిఐ విచారణ చేస్తుందంటే ఇంకా న్యాయ వ్యవస్థల మీద లేదంటే దర్యాప్తు వ్యవస్థల మీద నమ్మకం ఏముంటుంది. కాబట్టి సునీతారెడ్డికి ఇమీడియట్గా న్యాయం చేయాలి, న్యాయం జరిపేంత వరకు తనతోటి నేను కూడా ఉంటానని చెప్పి ఆవిడ చెప్పడం జరిగింది. అంటే గొడ్డల పోటును కూడా తీసుకొచ్చారు బయటికి ఇప్పుడు. సో ఆ గొడ్డల పోటు ఇప్పుడు ఏ స్థాయికి వెళుతుంది, ఇప్పుడు ఇవాళ ఒంగోలులో సమావేశం పెట్టింది షర్మిల. సో ఒంగోలు నుంచి నెల్లూరు, నెల్లూరు నుంచి చిత్తూరు మీదుగా రాయలసీమలోకి ఎంటర్ అవుతారు. రాయలసీమలోకి ఎంటర్ అయినప్పుడు ఈ గొడ్డల వ్యవహారం మొత్తం బయటకు వస్తుంది. ఈ గొడ్డల వ్యవహారానికి సంబంధించి మరింత లోతుగా అసలు ఏం జరిగింది అనేది షర్మిల చెప్తారని చెప్పి అందరూ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఇప్పటి వరకు తాడేపల్లి ప్యాలెస్లో జరుగుతున్నటువంటి అంశాలను చూచాయిగా లీక్ చేస్తూ వస్తున్నారు. ఇక అక్కడికి పోయిన తర్వాత రాయలసీమకి గొడ్డలకు సంబంధించినటువంటి అంశం బయటకు తీసేటువంటి అవకాశం ఉంది. దాంతోపాటు అసలు ఎందుకు ఈ గొడవలు వచ్చినాయి, ఫ్యామిలీలో గొడవలు రావడానికి కారణం ఏంటి అనేది కూడా జగన్ వల్లనే వచ్చినాయి అని చెప్పి చెప్తున్నారు. సో జగన్ వల్ల వచ్చినాయా లేదంటే మిగతా వాళ్ళ వచ్చినాయా అనేది కూడా ఆమె వివరంగా చెప్పేటువంటి అవకాశం ఉంది. అసలు గొడ్డల పోటుకు సంబంధించి మొత్తం పూర్తిగా వివరాలు చెప్తారు ఆవిడ అని చెప్పి ఆసక్తిగా ఎదురు చూస్తున్నట్టు పరిస్థితి. ఈ క్రమంలో ఈ పోస్ట్ అయితే వైరల్ అవుతుంది. ఈ పోస్ట్ అయితే గొంతు పట్టుకొని గొంతు నిలిమి గోడకేసి గుద్దాడు అని చెప్పేసి ఆమె ఆ పోస్ట్ ఆమె పేరుతో వచ్చిన పోస్ట్గా వైరల్ అవుతుంది. దీనికి ఇప్పటి వరకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఒక రిప్లై ఇవ్వలేదని అంటే మరి అలా జరిగిందా, మళ్ళీ విజయం అని సాక్ష్యం పెడుతున్నారు ప్రతిదానికి. మరి ఏదో ఒక రోజు విజయం వచ్చి ఆమె కనుక నోరు విప్పకపోతే ఇవన్నీ డిబేటబుల్. ఇలానే విశ్లేషణలు ఇవన్నీ వస్తూనే ఉంటాయి. సో ఆమె వచ్చి మొత్తం ప్రతిదానికి ఆమెనే సాక్ష్యంగా చెప్తా ఉన్నారు విజయమ్మ. సో మరి ఆమె ఎందుకు బయట రావట్లేదు, భయపడ్డారా లేకపోతే ఇంటి గుట్టును బయట పెట్టడం దేనికి అని చెప్పి కాముకున్నారా ఏంటి అనేది మనం సమాధానం అసలు ఇప్పుడు సోషల్ మీడియాలో వయసు షర్మిల చెప్పినట్లుగా వైరల్ అవుతున్నటువంటి పోస్ట్ అయితే కొండా రాఘవరెడ్డికి సమాధానంగానే అర్థమవుతోంది. సో ఆయన ఏమైనా స్పందిస్తారా లేదా ఆయన ప్లేస్లో వేరే గొంతు ఏమైనా వినపడుతుందా రాబోయేటువంటి రోజుల్లో వేచి చూద్దామండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ స్పెండింగ్ యువర్ వాల్యుబుల్ టైమ్ విత్ us, గారు. థ్యాంక్ యూ.